అందరికీ. మనందరికీ తెలుసు కదా! ఇప్పుడు 'పుష్ప' అయితే రిలీజ్ అయితుంది. కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు అయితే పడడం జరిగింది. దేశం మొత్తం అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం కూడా లీగల్‌గా 'పుష్ప' రివ్యూ కోసం అయితే లేట్ అయితే చేస్తాం. హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా 'పుష్ప 2' రిలీజ్ అయితే అయ్యింది. థియేటర్‌లో అయింది. ఇంకా బయటికైతే టాక్ రావాల్సి ఉంది. ఏదేమైనా కానీ 'పుష్ప 2' హిట్ కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ రీసెంట్‌గా సంజయ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళటం అయితే జరిగింది. చూడండి, చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. అక్కడ అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వెళ్తే అసలు ఇసుకేస్తే రానంత జనం. చూసారు కదా, ఇది అల్లు అర్జున్ కారు. వైసీపీ జెండాలు కూడా తీసుకొచ్చారు. మరి ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు అర్థం కావట్లేదు. ఇదేం పార్టీ ఫంక్షన్ అనుకున్నారేమో అని. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం మెట్రోపోలిస్ జనసంద్రవంగా మారిపోయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అల్లు అర్జున్కి అలాగే జనాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో దీన్ని బట్టి అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ఆయన ఒక ఏమంటారు, ఒక జాతీయ స్థాయి స్టార్గా మారిపోయిన అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూసారు కదా అసలు ఆ జనం చూడండి, కొంతమంది మధ్యలో అల్లు అర్జున్ నిలబడి అభివాదం చేస్తూ ఉంది. మొత్తం ఫుల్ జనం. ఇది ఇసుకేస్తే రాళ్ళంత జనం అంత చీమల్లాగా కనిపిస్తున్నారు. అసలు కార్ను కూడా ముందుకు పోవాలి. అందరూ కలిసి కార్ను పక్కన పెట్టి ఒక హీరోకి ఇంతగానే కావాల్సింది ఏముంది. చూశారు కదా, ఆ స్థాయిలో అల్లు అర్జున్ ఒక్క సినిమాతో నేషనల్ వైడ్గా ఒక పెద్ద స్టార్ అయింది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మన తెలుగు స్టార్లో మన తెలుగు రాష్ట్రాల వరకు గుర్తింపు లేదు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ అల్లు అర్జున్ అటు తమిళనాడు వెళ్ళినా, అటు కేరళ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, పశ్చిమ బెంగాల్ వెళ్ళినా, ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా కానీ అల్లు అర్జున్ గుర్తుపట్టలేనంత వ్యక్తులు అయితే ఎవరు ఉండరని అయితే ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనా కానీ అల్లు అర్జున్ ఒక వేరే లెవెల్కి ఎదిగిందంటంలో ఎలాంటి సందేహం